శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణ యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గత వారం అంతా కూడా మనల్ని కాపాడి మరి తిరిగి ఈ నూతనమైనటువంటి వారంలో మరి డేలో ఈ వీక్లో ఫస్ట్ డేలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఒక సన్నివేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సందర్భం, ఈ సన్నివేశం మనందరికి కూడా తెలిసినట్లుగానే పేతురు యోహానులు శృంగారమైనటువంటి దేవాలయానికి 3 గంటల సమయంలో వారి దేవాలయంలోకి వెళ్ళొచ్చున్నప్పుడు ఒక కుంటివాడు అక్కడ దేవాలయం బయట అడుక్కుంటూ ఉన్నటువంటి వాడు. పేతురు యోహానులు ఆ కుంటివాడు అడుగుచూ ఉన్నాడు, ధర్మం చేయండి అని. వారు ఎప్పుడైతే ఆ కుంటివాడితో మాట్లాడి, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నజరుడైన యేసు నామములో లేచి నడువుము అని అన్నటువంటి మాట పేతురు జ్ఞాపకం చేశాడు. ఎప్పుడైతే నజరేడినటువంటి యేసు నామంలో నీవు లేచి నడువుము అనగానే ఈ కుంటివాడు లేచి నడుస్తూ ఉన్నాడు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. వాడు నడుచుచు అనే మాట. వాడు నడుచుచు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కుంటివాడు ఆ దేవాలయం బయట కూర్చుని ఉన్నటువంటి వాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అలా కూర్చుని ఉండటం ద్వారా నడక మర్చిపోయి ఉంటాడు. వాడు నడవలేనటువంటి స్థితిని బట్టి ఆ వ్యక్తి కుంటివాడు కాబట్టి నడక మర్చిపోయి ఉండొచ్చు. మరొకటి నడుస్తాను అనేటువంటి నమ్మకాన్ని కూడా కోల్పోయి ఉండొచ్చు. తనకున్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి ఇక నేను నడిచేటువంటి పరిస్థితులు ఇక లేకపోవచ్చు, ఇక నా జీవితం ఇలాగే ముగిసిపోయింది, ఇక నా బ్రతుకు ఇలాగే ముగిసిపోతుంది, నేను ఇక కుంటివాడిగానే నా జీవితం ముగించాల్సి వస్తుంది అని చెప్పేసి తను కూడా పూర్తిగా మరి డిసైడ్ అయి ఉండొచ్చు. అయితే పేతురు యోహానులు యేసుక్రీస్తు నామంలో లేచి నడువు అనేటువంటి మాటతో, ఇక్కడ ఒక మాట ఏంటంటే దేవుని బిడ్డల ఒక తలంపు ఏంటంటే, నడువు అనగానే నడవటానికి ఇష్టపడ్డాడు. అదేంటయ్యా, నేను అసలు నడవలేని వాడిని, నేను కుంటివాడిని, నన్ను పట్టుకు నువ్వు నడవమని అంటున్నావు ఏంటి ఇది? ఏదో నేను అడగంగానే ధర్మం చేస్తావు, నా భిక్షపాత్రలు ఏదో వేస్తావు అనుకుంటుంటే నువ్వు లేచి నడువమని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? నాతో అపహాస్యంగా పరిహాసంగా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించలేదు ఈ కుంటివాడు. ఈ కుంటివాడు అలా ప్రశ్నించలేదు. కానీ వీరి పేతురు యోహానులు ఎప్పుడైతే నడవమనంగానే ఒక నమ్మిక, ఒక విశ్వాసంతో లేచి నిలబడ్డాడు, నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 2వ సందర్భం ఏంటంటే, దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. ఎందుకంటే దేవాలయం బయట వీడికి ఒక భాష ఉంది. ఈ వ్యక్తికి భక్తులందరినీ కూడా అడుగుతూ ఉంటాడు, తన భిక్షపాత్ర నింపుకోవాలి అని. ఏ దినానికి ఆ దినం నాకు ధర్మం చేయండి అని అంటే అడిగేటువంటి మనుషుడు ఈ కుంటి వ్యక్తి క్రొత్తగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని కార్యాన్ని నజరేయుడైన యేసు నామంలో నడక రావటాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆ కుంటివాడు ఈవిడే కదా, ఇంతకు మునుపు దేవాలయం బయట కూర్చున్నటువంటి వాడు దేవాలయం లోపలికి వచ్చి ఎలాగ నడుస్తూ ఉన్నాడు అని ఆ వ్యక్తి దేవుని స్తుతిస్తుంటే చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా యేసుక్రీస్తు నామంలో అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచేటువంటి దేవుడు. నజరేయుడైన యేసు నామాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే, నజరేయుడైన యేసు నామంలో నీవు అడిగేవంటే ఏది కావాలన్నా కానీ ప్రభు నీకు అనుగ్రహించేవాడు.
నీవు నమ్మిక మాత్రం ఉంచాలి. ప్రభు ఇవ్వగలడు, ప్రభు చేయగలడు, ప్రభుకి అసాధ్యమైనది లేదు అని నువ్వు నమ్మగలిగితే ఈ కుంటి వ్యక్తి ఎలాగ నడిచాడో, ఈ కుంటి వ్యక్తి స్వస్థత పొంది ఎలాగ స్తుతించాడో నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా, నీ బిడ్డల జీవితంలో కూడా అట్టి కార్యాలు దేవుని నామంలో నువ్వు అనుభవించగలుగుతావు. యేసుక్రీస్తు నామంలో నువ్వు పొందుకోగలుగుతావు. అట్టి రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాటలు మనందరి జీవితంలో స్థిరపరుస్తూ ఈ వీక్ అంతా కూడా ఆయన అత్యధికమైనటువంటి కార్యాల ద్వారా ఆయనకి మహిమకరంగా, మనకు మేలుకరంగా దేవుడు స్థిరపరచును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నా తండ్రి, మరి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా విశ్వాసం, మా నిరీక్షణ, మా భక్తిని పరీక్షించుకోవటానికి నా ప్రభువా దేవా, మరి శృంగారం దేవాలయం దగ్గర ఆ కుంటి వ్యక్తిని ప్రభు ఏ రీతిగా స్వస్థపరిచినప్పుడు నాయన వారు లెగిచి దిగ్గును నడుస్తూ అయ్యా మరి మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. అటు రీతిగా నా తండ్రి, మా జీవితాల్లో కూడా కార్యాలు చేసే సమర్థులు మీరై ఉన్నారు. ఈ ఉదయం నా తండ్రి టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి నాయన సమాజం అంతా ఇంతే ఇంతే, మీరు జీవితం అంతే అని అనుకుంటున్న వారు చూసి ఆశ్చర్యపడే రీతిలో మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నారు. ఆరోగ్య విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగపరమైన విషయాల్లో నా ప్రభువా వారు నా తండ్రి అంగవైకల్యం కలిగినటువంటి వారిగా, మరుగుజ్జితనంగా నా తండ్రి ఇక ఇంతే అని అనుకున్న పరిస్థితుల్లో నుంచి ఆయన వారి మీరు లేవనెత్తి నా ప్రభువా వారి జీవితంలో నా తండ్రి మిమ్మల్ని మహిమపరిచేటువంటి సాధనాలుగా స్థిరపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.